అందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతాంగానికి నమస్కారం. అయితే ఇప్పుడు మొన్న సీసీఐ స్టార్ట్ అయిన కాంచి కూడా మన మిల్లర్స్ ఉన్నారు. ఏ మిల్లర్లు అయినా కానీ ఇప్పుడు మన బెరగల పత్తిలో ఎమ్మటే ఈజీగా అన్లోడ్ చేస్తారు. పత్తి వాసన ఉన్నా కంపు ఉన్నా ఎట్లా ఉన్నా కానీ రైతుల పత్తికి వచ్చేసరికి నిమ్ము ఉంది, ఈ పత్తిని ఆపాలి, ఇది ఆల్రెడీ చెత్త ఉంది ఆపాలని మాట్లాడుతారు. అయితే వాళ్ళకి లేని పత్తి, వాళ్ళకి లేని నిమ్ము, బెరగ లేని నిమ్ము నాకే స్పెషల్గా వాళ్ళకి కనిపిస్తుంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఒక రైతు అనేది వాడికి పత్తి వస్తే ఎమ్మటే దిగుమతి చేసుకోవాలి, ఎలాంటి ఆంక్షలు లేకుండా. అదే వాళ్ళ బెరగాలది వస్తే వాళ్ళు ఎమ్మటే తీసుకుంటారు. ఈ కుమ్మక్కు విషయాలు మొత్తం మీరు కుమ్మక్కు అయ్యి రైతులను ఆగా చేసే పరిస్థితి కాడికి మీరు తీసుకొస్తుంది. ఈ విషయం మన రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని స్ప్రెడ్ చేసి, దీన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏ విధంగా అయినా స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరు అవగాహన కల్పించాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క రైతులకు నేను చెప్పేది ఏంటంటే, మొన్నటిదాకా వానలు వచ్చినాయి, ప్రతి పత్తికాని మ్యాచ్ ఖచ్చితంగా ఉంటుంది. అదే దాన్నే పే చేసుకొని దాన్ని ఒక్క పెట్టుకొని మ్యాచ్ ఎక్కువ వస్తుంది మీకు కొనమని మాట్లాడుతారు. అది మీకు సబబు కాదు. ప్రతి ఒక్క మిల్లర్స్కు మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే, మా పత్తి ఏ విధంగా ఉన్నా మీరు తీసుకోవాలి. మేము దళారులం కాదు, మేము రైతులు, మేము మండిసి మా సొంత ట్రాక్టర్లో మేము తీసుకొని వస్తున్నాము. మేము కంటిన్యూగా 2 రోజులు 3 రోజులు మేము కంటిన్యూగా వస్తే మీరే దళారులని మాట్లాడుతారు. కావాలంటే మీరు చూసుకోర్రి, మేము దళారులం కాదు, మేము డీజిల్లో తీసుకురాం, మేము వ్యాన్లో తీసుకురాం, ఖచ్చితంగా మేము ట్రాక్టర్లో తీసుకొని వస్తాం. కాబట్టి మా పత్తి మీరు ఏ విధంగా ఉన్నా మీరు కొనుగోలు చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఆన్లైన్ విషయంలో కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు ఆన్లైన్ కాలేదు, మీ పత్తి చూసుకోవాలని. అయితే ఏఈఓ గారికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి మేము మీ చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, మాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా మాకు క్లియర్గా చేసి, ఎలాంటి బ్యాంక్ నుంచి కానీ ఏదాని నుంచి కానీ ఎలాంటి సమస్య ఉన్నా మాకు ఈ సమస్యలు పరిష్కారం అయ్యి మాకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పత్తి అనేది మీరు కొనుగోలు చేస్తే మేము రైతులందరం మేము చాలా సంతోషిస్తాం. ఈ వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇంకో విషయం ఏంటంటే, ఈ పత్తి కూడా ఎక్కువ తేమ ఉంది, అదేవిధంగా ఆకు వస్తుంది. రైతు అనేవాడు మీరైతే ఖచ్చితంగా ఎట్లా ఉన్న పత్తిని కొనుగోలు చేసుకోవాలి. లేకపోతే ఈ పుచ్చు ఉంది, నిమ్మ ఉంది మీరు మాట్లాడతారుగా, తీసుకురాండి మా చేనులో మేము తీసుకుపోతాం. పత్తి ఏ విధంగా ఖరాబ్ అయిందో మాకైతే మీరు నష్టపరిహారం కట్టిస్తలేరు. ప్రభుత్వం మాకు ఎలాంటి నష్టపరిహారం కట్టిస్తారు. కనీసం మేము మండించిన పత్తిని మిమ్మల్ని తీసుకోమని మేము వేడుకుంటున్నాం. ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికి పంపించాలి. కూలీ కొరత మామూలుగా లేదండి. ఒక్కొక్కరికి 500, 600 ఇచ్చి మీ కూలీలకు పత్తి ఏరిస్తున్నాం. కనీసం మాకు ఇక్కడ కొనమంటే కనీసం మద్దతు ధర ఏది 12% మ్యాచ్ వస్తే 7,200 చిల్లర ఉంది. కనీసం మద్దతు ధర చెల్లిస్తుంది కూడా మాకు ఇక్కడ ధరలు భయపడుతున్నారు. మాది గ్రామం దాచారం, మాది మండలం మోత్కూరు, జిల్లా యాదాద్రి జిల్లా. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మా పత్తి మాత్రం ఏ మిల్లులో కానీ ఎవరున్నా కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఎలాంటి రైతులకు ఆంక్షలు లేకుండా తీసుకోవాలని ఈ టీవీ ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.